హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇప్పుడు కాకరకాయ కారం పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో దానికైతే కాకరకాయ ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకొని పెట్టేసుకోవాలి. దాని తర్వాత వాటర్ పోయేలాగా డ్రై చేసుకోవాలి. అంతా కాకరకాయలు అయితే తడి లేకుండా ఇలా డ్రై చేసి పెట్టేసుకోవాలి. దాని తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకోండి. దాని తర్వాత నూనె వేడైన తర్వాత ఆ కాకరకాయలన్నీ ఇలా ఎక్కువగా నూనె ఉండాలి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మునిగేంత వరకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అవి కొంచెం కరకరలాడుతుండేలాగా వేయించుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉంటుంటే మంచిగా బ్రౌన్ అయిపోతాయి. సో ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మాత్రం బ్రౌన్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇట్లానే వేయించుకోవాలి. తర్వాత అన్నీ తీసేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని. సో చూసారు కదా, ఇవైతే కొంచెం క్రిస్పీగా వస్తాయి. మనం ఇట్లా నలిస్తే నలిగిపోతాయి అన్నమాట, ఆ విధంగా ఉంటాయి. సో అవైతే ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం కరివేపాకు కూడా వేయించుకోవాలి. సో అది కూడా నలిపేస్తే నలిగేలాగా ఉంటుంది, అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది కూడా ఫ్రై అయిపోయింది, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కరివేపాకు. దాని తర్వాత కడాయిలో పల్లీలు, కాస్త నువ్వులు వేసేసుకొని కొంచెం బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా అవి వేయించుకున్న తర్వాత అవి మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, అందులోనే కారం ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇలా పౌడర్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా కాకరకాయలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి అవి ఒకసారి కలిపేసుకోవాలి. దాని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం వేడి చేసి చల్లార్చిన ఆయిల్ కొంచెం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నా ఛానల్ ఏవైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇదైతే చాలా బాగుంది, మీరు వచ్చేసరికి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంది నిజంగా, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.